రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు 100 రోజుల ప్రణాళికతో ఎన్ఆర్ఐ జనసేన విభాగం పనిచేస్తోందని ఎన్ఆర్ఐ రాజా అన్నారు. పార్టీ గుర్తును వీలైనంత త్వరగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సాయశక్తులా కృషి చేస్తామంటున్న రాజాతో మా కరెస్పాండెంట్ పులేంద్ర ఫేస్ టు ఫేస్. పార్టీకి యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఇప్పటికే ఏపీకి రావడం జరిగింది. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద గ్రామంలోని యువకులను పెద్ద ఎత్తున వారికి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది మనతో ఉన్నారు. ఎన్ఆర్ఐ రాజా గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఇటీవల ఎన్ఆర్ఐ గర్జన కూడా సక్సెస్ అయింది. పార్టీని ఎందుకు మీకు పార్టీ పట్ల ఆసక్తి కలిగింది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సిద్ధాంతాలు కానీ మీకు ఏ విధంగా నచ్చాయి? యాక్చువల్లీ అండి 2014లో మన పార్టీ పెడతానికి ముందు పాలిటిక్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదా. ఏదో ఇది ఇంకా మారదో, ఇది ఇలాగే ఉంటుందని ఒక ఒపీనియన్ ఉండేది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పెడతాం. అంతకుముందు పీఆర్పీ ఎఫెక్ట్ ఒకటి ఉంది డెఫినెట్ గాను. ఈయన చేయగలడా, ఈయన వల్ల అవుతుందా, ఈ ఒపీనియన్స్ అన్ని ఉండటంలో నిజంగా ఏంటనేది చూసుకుంటున్నప్పుడు గ్రాడ్యువల్ గా ఆయన మాట్లాడే విధానం, ఆయన వెళ్లి విధానం, ఇప్పుడు ఈ మనిషి రావాల్సిన అవసరం ఏంటనేది మనం ఆలోచించుకోవడం మొదలు పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మనిషి హ్యూమన్ ఇన్స్టింక్ట్ అండి. ఐదర్ ఫేమ్ కావాలి లేదా మనీ కావాలి. ఓ మనిషికి బేసిక్ గా అవసరమైన ఈ రెండు కూడా ఆయనకి సినిమాల్లో ఉన్నాయి. సో రావాల్సిన అవసరం ఏంటి? కొన్ని వయసు అయిపోయిందా? 42 ఏళ్ళకి వచ్చేసాడు ఆయన. అంతకన్నా ముందు పీఆర్పీ అంటే ఇంకా 2009 ముందు కూడా ఆయన చేశాడు. ఇలాంటి వ్యక్తి వచ్చి చేస్తున్నప్పుడు నా దేశం బాగుపడదని ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఏమో అవుద్దేమో అని ఒక చిన్న హోప్. ఆ హోప్ ని ఇంకా పెద్ద చేసుకుంటూ వచ్చాం. సో మీరు అన్నట్టు ఎన్ఆర్ఐ గర్జన అయితే మేమందరం ఏంటంటేనండి, ఇప్పుడు జస్ట్ ఆన్లైన్ లో ఉంటామనే కాదు, గ్రామాల్లో జనసేన ఏంటనేది జనాల్లోకి తీసుకెళ్లాలి. దానికి మీరు ఇందాక అన్నట్టు ఆ 100 రోజుల ప్రణాళిక అనేది వేసుకుని ఎన్ఆర్ఐ గర్జన అయితే మొత్తం వసుదైక జనసేన లాగండి. జనసేన అనేది మొత్తం 7 ఖండాల్లోనే ఉంది. మీకు అన్ని ఖండాల్లో ఉన్న జనాభా అందరూ కూడా బయటకు వచ్చి ఏదైనా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా గ్రామానికి జనసేన తీసుకెళ్లి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పని చేసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు జనసేన గర్జన పెట్టారు. గర్జన కోసం కేవలం ఎన్ఆర్ఎల్ దగ్గర నుంచి ఫండింగ్ కోసమే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ తీసుకోవడం తప్పని ఎక్కడుందో చెప్పండి. రాజ్యాంగ విరుద్ధం అది. ఇప్పుడు కొంతమంది నాయకులు ఓట్ ఫర్ నోట్లో దొరికిపోయారని, ఇంకొంతమంది క్విట్ ప్రోకోలో దొరికిపోయారని చెప్పి కూడా అంటున్నారు. కాకపోతే పార్టీ రన్ చేయాలన్నప్పుడు డబ్బులు కావాలి. ఆయన సొంతంగా సినిమాల నుంచి సంపాదించిన డబ్బులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టేసినట్టే లెక్క. సో మాలాంటి వాళ్ళని మీకు ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉంటే ఇమ్మంటున్నారు. మేము నమ్మి మేము ఎత్తున్నాం. ఆయన మమ్మల్ని మీరు ఇవ్వకపోతే ఊరుకొని అదేం లేదుగా. మీ పార్టీలో ఏమన్నా డబ్బులు ఫండ్స్ లేకుండా గాల్లోంచి వచ్చి పని చేస్తున్నారా, లేదంటే ఎక్కడి నుంచి తయారవుతున్నాయండి జనాలకి? డెఫినెట్లీ ఫండ్స్ అవసరం. దీని తప్పని ఎందుకంటారు నాకు అర్థం కావట్లేదు. అంటే పీఆర్పీ టైంలో కూడా ఇదే ఒక కామెంట్ చేశారు. కేవలం చిరంజీవిని చూడడానికి జనం వచ్చారు, యువకులే వచ్చారు, అప్పుడు ఓట్లు లేవు అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కేవలం యువత మాత్రమే ఉంది, యువతకు రాజకీయాలు తెలియవు, పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన లేదన్నారు. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? మీరు అన్నదే ఫస్ట్ పీఆర్పీ అప్పుడు యువకులు మాత్రం వచ్చారు హుషారు అనేది. నా వరకు నేనండి, నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఓ సినిమా స్టార్ గా చిరంజీవి అంటే ఇష్టం. వెళ్ళిపోయినే చిరంజీవి వచ్చేసాడు అంటే అది ఏం చేస్తాడు ఏంటంటే ఏమో అవగాహన లేదు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా 18 ఏళ్ళు అనేది ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు 18 ఏళ్ళు వస్తూనే ఉంటాయి కదా. ఇది ఒక నిరంతరమైన ప్రాసెస్. జనాలు పుడటం పెరగటం ఎదగటం అనేది. పవన్ కళ్యాణ్ వరకు వచ్చేటప్పటికి 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోతుంది పార్టీ పెట్టుబడి. ఈ 5 ఏళ్లుగా పార్టీని చూసి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా బయటకు వస్తున్నారో, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎందుకంటేనండి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడేది, మీకు ఒక గ్రూప్ మీటింగ్ లోను 10 మందితో కూర్చుని మాట్లాడేది, ఒక మేధావులతో మాట్లాడేది, ఆయన ఏం చేస్తున్నాడని చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ ఏంటి అనేది. ఒక జవాబుదారీతనం అనేది, పారదర్శకత, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్, ఇవి రెండు వస్తాయి. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఇప్పటికే టీడీపీతో లోపాయికారి ఒప్పందం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? మీ ఎన్ఆర్ఐలు నేను అసలు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ గారికి టీడీపీతో లోపాయికారి ఒప్పందం అండి. ఏమంటే ఇక్కడ నిజంగా మనమే మిమ్మల్ని కదా మీరు జనరల్ గా అడుగుతున్నారు. బట్ జనరల్ గా నేను చెప్తున్నాను, ఆలోచించండి. ఎవరికాళ్లే కాసేపు ఏమో టీడీపీ ఏమంటారంటే వైసీపీతో కలిసిపోయారు అని చెప్పి వాళ్ళం, వైసీపీ వాళ్ళేమో టీడీపీతో కలిసిపోయారు అని వీళ్ళం, అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళేమో కాంగ్రెస్ తో కలిసిపోయారు, వాళ్ళేమో టీఆర్ఎస్ తో కలిసిపోయారు. వీళ్ళు బాగానే కలిసిపోతున్నారు అందరితోటిను. పవన్ కళ్యాణ్ మాత్రం వీళ్ళ ఇంపోజ్ చేస్తున్నారు ఇదంతా. పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ ఆయన నోట్ల నుంచి ఆయన చెప్పినాడు, నేను ఎవరితో కలవకపోవట్లేదు, కలిస్తే ఈ వామపక్షాలతో మాత్రమే సిపిఎం సిపిఐతో కలుస్తాం, 170 సీట్లు మేము పోటీ చేయబోతున్నాం అని అంత క్లియర్ కట్ గా చెప్తుంటే ఈయన వాళ్ళతో కలిసిపెట్టి వీళ్ళతో కలిసిపెట్టి అంటున్నారు. ముఖ్యంగా రేపు ఎలక్షన్ కి ఎన్ఆర్ఐలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబోతున్నారు? ఇక్కడ ఒక గొప్ప విషయం అండి. ఎన్ఆర్ఎస్ గా నేను చూసినంతలో, ఇప్పుడు సపోజ్ అండి మేము చిన్న టీం లాగా టీం పిడికలని ఏదో మొదలు పెట్టాం.
10 మంది ఏమనుకున్నాం అంటే ఎవరి పేరు రాదు, ఎవరి ఫోటో రాదు, కాకపోతే మీరు ఇచ్చిన మనం 10 మంది కలిపి చేస్తున్నాం కాబట్టి అందరి డబ్బులకి ఒక మార్గా ఏదో ఒక పేరు, అలా ఎవరికాళ్ళ కలిసి 10 మంది కలిపి ఒక టీమ్ గా తయారయ్యి ఎవరికాళ్ళ పార్టీ గురించి ఒక క్యాలెండర్ అనో, పోస్టర్ అనో, ఆటో స్టిక్కర్ అనో, ఇంకొకటనో జనాల్లోకి, అంటే కేవలం సోషల్ మీడియాలోనో ఆన్లైన్లోనో బిగుసుపోకుండా, టీవీలకు కంప్యూటర్ స్క్రీన్లకు బిగుసుపోకుండా బయటకు వచ్చి జనాల్లో పార్టీ సింబల్ మన గాజు గ్లాస్ గుర్తుని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి యూరోప్ జనసేన అని, జనసేన కాలిఫోర్నియా అని, సౌత్ కొరియా జనసేన ఎన్ఆర్ఐ సౌత్ కొరియా అని, ఇలా మొత్తం చెప్తున్నాను కదా, 7 ఖండాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా బయటకు వచ్చి, ఏమి ఎక్స్పెక్ట్ చేసి కాదు, వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాల్సిన అవసరం లేదు, అలా వచ్చి ఎవరికాళ్లే పార్టీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హోప్ అండి. ఇలాంటి ఒక పార్టీ వచ్చిందంటే ఇప్పుడున్న స్టాండర్డ్ మీద బెటర్ డెఫినెట్ గా వస్తుంది. నేను మొత్తం ఒక రోజులో మారిపోతుంది అనట్లేదు, బట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇక్కడ మీకు మొదలుపెట్టి అడుగులు అయితే ఇక్కడి నుంచే పడతాయి. దానికి మీకు డెఫినెట్ గా పనిచేసి పెడతారు. థ్యాంక్ యూ. రాముడికి ఆ ఉడత సాయంలాగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్ఆర్ఎల్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. గ్రామాన్ని తిరిగి 2019లో పవన్ కళ్యాణ్ యొక్క విజయంలో తమ పాత్ర కూడా ఉంటుంది. కానీ మా పేరు ఎక్కడ రాకపోయినా పర్లేదు అని చెప్పేసి ఎన్ఆర్ఎల్ చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో.